మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆక్యుపంచర్ హీలర్ జనార్దన్ ఆచార్య గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇన్సోమ్నియా నిద్రలేని సమస్య అనేది అయితే చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాము. ఆ నిద్ర సరిగా పడుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం కూడా లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. సో అట్లాంటి వాటికి మనకు ఆక్యుపంచర్లో కొన్ని ట్రిగర్ పాయింట్స్ ఉన్నాయి నవీన్. వాటిని యాక్టివేట్ చేసాము అని అంటే ఇన్స్టాంట్గా నిద్ర వచ్చేసేస్తుంది అని చెప్పి అన్నారు. సో అసలు ఈ నిద్రలేని సమస్య ఎందుకు వస్తూ ఉంది, అదేవిధంగా ఈ ట్రిగర్ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనకు ముఖ్యంగా ఏంటంటే మన ఉత్తేజంగా ఉండాలన్నా కూడా, మన శరీరం మనస్సు ఉల్లాసంగా ఉండాలన్నా కూడా మంచి నిద్ర అనేది అవసరం. నిద్ర లేకుండా మరుసటి రోజుని మనం అంత ఎఫెక్టివ్గా స్టార్ట్ చేయలేం. డల్గా ఉంటుంది. ప్రాపర్ నిద్ర ఉన్న రోజు తెల్లవారితే ఒక రీఛార్జ్ అవుతుంది బాడీ, మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, ఉత్సాహంగా ప్రారంభం జరుగుతుంది ఆ రోజు. సో అదొక ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే నిద్ర సహజంగా రావాల్సిన నిద్ర ఈరోజు చాలా కరువు అయిపోయింది. నిద్ర కోసమే మీరు ఇందాక అన్నారు చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు. స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ దురదృష్టవశాత్తు స్లీపింగ్ ట్యాబ్లెట్ వేస్తే తప్ప నిద్ర పట్టని పరిస్థితి ఉంది. సో ఈ నిద్రకు అనేది నిద్ర కరువు అయిపోయింది, కంటి మీద కొనుక్కు లేకుండా అయిపోయింది. సో ఒకప్పుడు మనకు ఆ సౌకర్యాలు లేకపోయినా కూడా ఎక్కడ పడితే అక్కడ పడుకున్నా కూడా చెట్టు కింద నిద్ర వచ్చేది. ఇప్పుడు మంచి పరుపులు వచ్చాయి, మంచి మంచాలు వచ్చాయి, కాస్ట్లీ వచ్చాయి, కానీ నిద్ర కరువు. ఇప్పుడు ఇవన్నీ ఏం లేవు, ఒకప్పుడు నిద్ర పట్టేది. సో అదొక రీజన్ ఏంటి నిద్ర సరిగా మన యాంగ్జైటీ, టెన్షన్ మేజర్ కారణం. రెండవది ఏంటంటే ప్రెషర్స్. అంతకుముందు ఎపిసోడ్ చెప్పుకున్నాం, సర్వకు వస్తున్నటువంటి ఈఎంఐలు. జీవితం 3 అక్షరాలు, జీవితం 2 అక్షరాలు ఉంటుంది. సో దానికి ఆ గ్యాప్ ఎక్కువైపోయింది. జీవితానికి మధ్యలో గ్యాప్ ఎక్కువై పాపం ఆదాయాల కోసం పరుగులు, ఆశలు, ఆకాంక్షలు తీర్చుకోవడం కోసం. సో దానివల్ల ఏంటంటే బాగా మన ప్రెషర్ గురైపోతున్నారు. పిల్లలకి మార్కులు రావాలని టెన్షన్ జీవితాలు అయిపోయింది. దాంతో నిద్ర కరువు అయిపోతుంది. అదో కారణం, యాంగ్జైటీ, టెన్షను, ఈ ఉరుకు పరుగుల జీవితం. రెండవ కారణం ఏంటంటే ఈ మారినటువంటి జీవన విధానం. ఎలా అంటే ఈ షిఫ్ట్స్ ఎక్కువైపోయింది. నైట్ వర్క్ చేసే వాళ్ళ ఫోర్స్ ఎక్కువైపోయింది. సో నైట్ చేయడం వల్ల నిద్ర అనేది వాళ్ళకు చాలా వరకు దూరం అవుతుంది. ఇక కొంతమంది అయితే 11 గంటలకు 12 గంటలకు నైట్ షిఫ్ట్ చేసుకొని వస్తున్నారు. వాళ్ళు కూడా నిద్ర సరిపోయేంత టైం కూడా ఉండడం లేదు పాపం. అయితే మీరు ఇంకొక విషయం ఉంది, మరి పగటిపూట నిద్ర, రాత్రిపూట నిద్ర దీనికి కాంపన్సేట్ అవుతుందా? కాదు. పగటిపూట రోజంతా పడుకున్నా కూడా రాత్రి పడుకున్న 4-5 గంటల నిద్రకు కాంపన్సేట్ కాదు. రాత్రిపూట నిద్రనే ఇంపార్టెంట్. రాత్రి అనేది నిద్ర కోసం ఉంది, పగలు అనేది మనం పని చేయడం కోసం ఉంది. మరి నైట్ షిఫ్ట్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం? అదే కష్టం, అదే జీవితం, అదే మారిన కాలమాన పరిస్థితుల వల్ల ఏంటంటే ఈ సమస్యలు అనివార్యం. అందుకనే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో దానికి అంటారు కదా తగిన మూల్యం అని. ఆ మూల్యం మనం చెల్లించుకుంటున్నాం. అది అంతే మన జీవన పరిస్థితి, పాపం ఏం చేయలేం. ఇంకా కానీ దానికైతే రెమెడీలు కావాలి, పరిష్కార మార్గాలు కావాలి. అది దాని గురించి మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చేసేది ఏదో ఒక ఎలా తగ్గించుకోవాలి, ఎలా దానికి ఒక పరిష్కారం ఏంటనేది. ఓకే, ఇప్పుడు మనము ఈ నిద్రకు సంబంధించి ఇంకొక మేజర్ మనం ఆలోచిస్తే ఏమవుతుందంటే బాడీ యొక్క శరీరం లేదా మనస్సు కానీ ఉల్లాసంగా మారడంతో పాటు నైట్ ప్రాపర్గా నిద్రపోవడం వల్ల బాడీ డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. మలినాలని తొలగించుకునే ప్రక్రియ అంతా రాత్రి బాగా జరుగుతుంది. అందుకనే ఎప్పుడు నిద్రపోవాలనే దాని మీద మనం ఏం చెప్తాం, ఆక్యుపెంచరిస్టులు ఏం చెప్తారంటే రాత్రి 10-10:30 నుంచి తెల్లవారుజామున 3:30-4 దాకా ఒక మంచి స్లీప్ అయితే అవసరం. గాఢ నిద్ర, ఒక డీప్ స్లీప్, సౌండ్ స్లీప్, చాలా మంచి నిద్ర ఉంటే అదొక మహాభాగ్యం. దానికోసం అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది 10:30-11 నుంచి అంటే మనం ఏం చేయాలి, తినే భోజనం 6:30-7 చేసుకోవాలి. అదే మనం 9-10 గంటలకు తింటే 10-10 అరగంటలు ఎలా పడుకోగలుగుతారు? అందుకనే భోజనానంతరం కనీసం ఒక 3 గంటల వ్యవధి ఉండాలి పడుకోవడానికి. ఓకే, ఇప్పుడు 7కి
తినేసేసారు అని అంటే 10-10:30 పడుకోవచ్చు. 10:30కి పడుకోవాలి. 6:30కి ప్రారంభించాలి, 7 o'clock కల్లా తినాలి రాత్రి భోజనం. ఓకే. ఓ 10-10:30కి పడుకున్నా కూడా 3:30-4 గంటలకు లేవచ్చు. ఓకే. ఓకే. సో ఇప్పుడు చేయాల్సిన పనులు ఏమైనా ఉంటాయి కొన్ని అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు చదువుకోవాలనుకోండి పిల్లలు, ఎప్పుడు చదువుకుంటున్నారు, ఎప్పుడు ఈ 10, 11, 12, 1 గంట చదివే బదులు ఎర్లీగా పడుకొని 3:30-4 లేచిన తర్వాత 5, 6, 7 దాకా అప్పుడు చదువుకోవచ్చు. అవును, అవును. అంటే పోస్ట్ పోన్ చేయమంటున్నాం, అది రైట్ టైం, అది పైగా రైట్ బ్రహ్మముహూర్తం. రైట్ టైం కూడా. చదువు ఫోకస్ ఎక్కువ ఉంటుంది, మెమరీలోకి వెళ్ళిపోతుంది, జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది అప్పుడు. ఓకే. ట్రిగర్ పాయింట్స్ ఏమున్నాయి సార్ వీటికి? సో నిద్ర ఇన్స్టెంట్ గా నిద్ర రావాలి అనుకునే వాళ్ళకి ఇది ఇది ఆలోచిద్దాం. ఏ పాయింట్ ప్రెషర్ చేసుకుంటే ఆక్యుపెన్షన్ పాయింట్స్ ద్వారా నిద్ర వస్తుంది. అయితే మెల్లమెల్లగా స్లీపింగ్ టాబ్లెట్స్ అవాయిడ్ చేయొచ్చు. అంటే ఇవాళ మొదలు పెట్టగానే నెక్స్ట్ డే కాదు, ఆల్టర్నేట్ మెల్లమెల్ల తగ్గించుకోండి. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ వచ్చే కొద్దీ దాన్ని తగ్గించుకుంటూ పోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ చేతుల్లో ఉన్నాయి పాయింట్స్. ఓకే. ఇవి 2 చేతుల్లో కూడా ఉన్నాయి. సో ఇది చూసారా, ఈ చేతి యొక్క చిటికెన వేలు తెలుస్తుంది కదా, ఇక్కడ నుంచి ఈ మధ్యలో నుంచి ఇలా కిందికి వస్తాం. వచ్చినప్పుడు ఇది ఒక క్రీజ్ ఉంది. ఈ క్రీజ్ని ఈ పాయింట్ ఎక్కడైతే కనెక్ట్ చేస్తుందో మడికట్టు దగ్గర రిస్ట్ ఇన్సైడ్ లోపల వైపు, ఇది బయట సైడ్, లోపల సైడ్, అరిచేతి వైపు. ఈ చిటికెన వేలు మధ్యలో నుంచి ఇలా కిందికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది. ఈ రిస్ట్ లోపల ఎక్కడ పాయింట్ కనెక్ట్ అవుతుందో ఇది ఇక్కడ ఈ పాయింట్, ఇది ఇక్కడ మీరు ప్రెషర్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఈ చిటికెన వేలు వైపు మళ్ళీ చెప్తున్నాను, ఈ వైపు రావద్దు, ఈ వైపే చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇలా చేసుకోవచ్చు. అది ఇటువైపు కూడా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ క్రీజ్ లోపల ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చిన్న గ్రూవ్ లాగా ఉంటుంది కూడా. ఇది H7 పాయింట్, ఆక్యుపెన్షన్ పాయింట్ పేరు కూడా చెప్తున్నాను, H7 అంటాము. ఆ పాయింట్లో 1 నిమిషంన్నర ఇలా మెల్లగా జెంటిల్గా ప్రెస్ చేయండి. చాలా హార్ష్గా, చాలాసార్లు చెప్పాను, హార్ష్ చేయకూడదు, ఫాస్ట్ చేయకూడదు, మెల్లగా చేయండి. ఏదో చేస్తున్నాను, నాకు ఒక డీప్ స్లీప్ వస్తుంది అన్న ఫీలింగ్తో చేయాలి, కానీ ఇలా చేసేసి ఏమైందని అలా టెస్ట్ చేసుకోకూడదు. నాకు నిద్ర వస్తుంది, నిద్రపోవడం కోసం పనికి వస్తుంది అన్న భావనతో చేయాలి. ఏం చేసినా ఇప్పుడు మనం చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం? పాస్ కావాలని, ఉద్యోగం రావాలని. ఆ భావన లేకపోతే చదివిన వేస్ట్ కదా. ఏ పని చేసినా ఒక లక్ష్యంతో చేస్తాం కదా. అట్లనే ఈ పని చేస్తున్నా, నాకు ఒక లక్ష్యం ఉంది, నిద్ర రావాలని లక్ష్యం పెట్టుకోవాలి. ఇలా చేసి నాకు నిద్ర రాలేదే అనుకోకూడదు. లక్ష్యం పెట్టుకోకపోతే నిద్ర ఎక్కడ వస్తుంది? ఒక ఏం సెట్ చేయండి ముందు బ్రెయిన్కి, నాకు నిద్ర వస్తుంది అనేది ఒక పెట్టుకోండి. అసలు ఇక్కడ ప్రెస్ చేస్తే మనకు నిద్ర ఎట్లా వస్తుంది ఏంటి అంటే ఈ పాయింట్ ఏంటంటే హార్ట్ మెరిడియన్లో ఉన్నటువంటి పాయింట్ ఇది. హార్ట్ మెరిడియన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది 9, ఇక్కడ 8, ఇక్కడ 7 పాయింట్ ఉంది. ఇది హార్ట్ అండ్ ఈ హార్ట్ యాంగ్జైటీ, టెన్షన్ అంతా రిలేటెడ్ టు ఆక్యుపెన్షన్ ప్రకారం హార్ట్ సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా. హార్ట్ అండ్ మైండ్ అంటమే. సో టెన్షన్, యాంగ్జైటీ, ఇక్కడ దీన్ని కామ్ డౌన్ చేస్తుంది ఈ పాయింట్. అంటే టెన్షన్, యాంగ్జైటీని ఎప్పుడైతే కామ్ డౌన్ చేస్తుందో వెంటనే నిద్ర వస్తుంది కదా. ఆందోళన ఉంటేనే కదా నిద్ర అంది, యాంగ్జైటీ ఉంటేనే కదా ఇబ్బంది. దాన్ని తగ్గిస్తుంది ఇది ఒకటి. రెండవది ఈ పాయింట్ ఇంకోటి ఏంటంటే 2 అద్భుతమైన మూలకాలని కలుపుతుంది ఇక్కడ. అగ్ని మూలకంతో పాటు, ఇక్కడ ఈ అగ్ని మూలకంతో పాటు ఎర్త్ అనే భూమి మూలకాన్ని అద్భుతమైన 2 మూలకాలు కలుపుతుంది. ఇది చాలా మనసు ప్రశాంతం అవుతుంది, నిద్ర వచ్చి తీరుతుంది. ఇది చేయండి. దాని తర్వాత ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఇది ఈ వైపు ఉంది, ఇదే మన క్రీజ్ లోపల ఇక్కడ ఉంటుంది. ఈసారి బొట్టన వేలు చెప్పాను, చిటికెన వేలు ఇక్కడ చెప్పాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఉంటుంది. పాయింట్ చూద్దాం, మార్క్ చేయమంటారా? ఇప్పుడు జిమ్మితో చూపిస్తే ఆడియన్స్ అందరూ కూడా అర్థమయ్యేలాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే అక్కడ ఒక పించింగ్ లాగా కూడా వస్తుంది కదా సార్ మనకి. పించింగ్ లాగా ఉంటుంది. పించింగ్ లాగా ఉన్నది మాత్రం ఆక్యుపెన్షన్ పాయింట్. ఓకే. ఎక్కడైతే పించింగ్ అంటే అందుకని ప్రోబ్ చేసుకుంటా ఉండే మన ఏదైనా ఒక వస్తువుతోని, ఇందాక జిమ్మితో అనుకున్నాక ఇలా ప్రోబ్ చేసినప్పుడు ఎక్కడ నొప్పి ఉంటుందో అది పాయింట్. ఇప్పుడు ఇందాక చెప్పా కదా, ఇక్కడ నుంచి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అని చెప్పా. ఓకే. ఇది H7 అనుకున్నాం. ఇది చేయొచ్చు, ఈ క్రీజ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా వచ్చాం, మళ్ళీ చెప్తున్నాం. ఇది చాలా వరకు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇక్కడ పెయిన్ వస్తా ఉంది, చాలా పెద్ద సమస్య వస్తుంది, చాలా పెద్ద సమస్యకు
ఇదో పరిష్కారం ఇది. Yes, yes. యాంగ్జైటీ, టెన్షన్, నిద్ర. ఇక రెండో పాయింట్ ఏంటంటే ఈ బొట్టన వేలు నుంచి ఇలా కిందకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ పాయింట్. ఇది కూడా సేమ్ ఇదే క్రీజ్లో, ఈ రెస్ట్ క్రీజ్లోనే ఈ వైపు ఒక పాయింట్ ఉంది, ఓకే, ఈ వైపు ఒక పాయింట్ ఉంది, ఇది ఒక పాయింట్. సో మీరు దీన్ని కాసేపు ప్రెస్ చేయొచ్చు, దీన్ని కూడా కాసేపు ప్రెస్ చేయొచ్చు. ఓకే, ఈ రెండు పాయింట్స్ కూడా క్రీజ్లో ఉన్నాయి. ఎంతసేపు చేయాలి సార్ నిద్ర రావాలి? దీన్ని ఒక 30-40 సెకండ్స్ చేయండి, 30-40 సార్లు. దీన్ని కూడా 30-40 సార్లు చేయొచ్చు. ఓకే, 1 minute. ఇది ఏంటంటే బేసిక్గా నిద్ర పట్టకపోవడంలో ఉన్నటువంటి అనేక కారణాల్లో ఇండైజెషన్ కూడా కారణం అవుతుంది. ఓకే, లేట్ తినడం, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అవన్నీ కూడా కారణం అవుతుంది. సో అది ఈ సమస్య తీరుస్తుంది, ఇది సాల్వ్ చేస్తుంది. సో అందువల్ల ఈ రెండు కాంబినేషన్లో చేయొచ్చు. ఓకే, ఓకే, ఇది కొంతసేపు చేయొచ్చు, ఇది కొంతసేపు చేయొచ్చు. ఓకే, ఈ రెండు కాస్త ఇలా ప్రెస్ చేయండి, చాలా వరకు రిజల్ట్స్ వస్తాయి. రెండు చేతులు చేసుకోవచ్చు. ఒకరోజు ఈ చేతి చేయండి, ఒకరోజు ఈ చేతి చేయండి. దీంతో పాటు ఎర్లీ డిన్నర్ చేయాలి, అది ఇంపార్టెంట్. బాగా నమ్మిలి తినాలి, ఫాస్ట్ తినకూడదు. నమ్మిలి తినండి, స్లోగా తినండి, ఎర్లీ డిన్నర్ చేయండి. ఇంకా బాగా హెల్ప్ కావాలంటే కొంచెం ధ్యానం, మెడిటేషన్ కూడా ఇంపార్టెంటే, కామ్ డౌన్ చేయడం. మొత్తానికి ఏంటంటే జనార్దనాచారి గారి వీడియోస్కి చూసి కింద కమెంట్స్ పెడతా ఉన్నారు, చాలా వరకు మాకైతే రిజల్ట్స్ వచ్చాయి, మేము కంటి సమస్య ఉన్న వాళ్ళము అసలు ఇప్పుడు స్పెక్సే తీసేస్తాము అని చెప్పేసి కూడా చాలా వీడియోస్లో మనం చూసాము. సో ఇప్పుడు కూడా ఏదైనా ఇన్సోమ్నియాతో, నిద్రలేని సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటే ఒకసారి సార్ చెప్పిన పాయింట్స్ని ఒకసారి మీరే ఇంటి దగ్గర, ఎందుకంటే ఇది రూపాయి ఖర్చు అయ్యేది కాదు, మనకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ వచ్చేది కాదు. సో ఒకసారి మీరు కూడా ప్రయత్నించి నిద్ర వస్తుందా లేదా అన్నదైతే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.